ఓం శ్రీ గురుభ్యో నమ. రసవాదులకు, ఆయుర్వేద వైద్యులకి అందరికీ నా నమస్కారం అండి. ఈరోజు మనం పంచభూతాలు, వాటి గుణాల గురించి తెలుసుకుందాం. పంచభూతాలు అంటే అందరికీ తెలిసిందే, పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. వీటి యొక్క గుణాలు ఏంటంటే, ఆకాశముది శబ్దగుణం, వాయువుది శబ్దము స్పర్శ, అగ్నికి శబ్దము స్పర్శ రూపము, జలానికి శబ్ద స్పర్శ రూప రసము, పృథ్వీకి శబ్ద స్పర్శ రూప రస గంధాలు. అంటే ఆకాశంది శబ్దగుణం, వాయువుది స్పర్శ గుణం, అగ్నిది రూపగుణం, జలము రసగుణం. రస అనగానే పాదరసం తీసుకుంటారేమో మీరు. పాదరసం కాదండి, రస అంటే జలం యొక్క గుణం అది. అలాగే పృథ్వీ గంధం, మనం కంఠం దగ్గర రాసుకుంటాం కదా, లేడీస్ రాసుకుంటూ ఉంటారు ఏదైనా కార్యక్రమాలకి, శుభకార్యాలకు వెళ్ళినప్పుడు కంఠం కింద రాసుకుంటూ ఉంటారు, గంధం ఆ గుణం అన్నమాట. అయితే జలాంశ రసం, రస అన్నారు కాబట్టి ఇది పాదరసం అని మాత్రం అనుకోబాకండి. ద్వయంచ ఉంది కాబట్టి రెండు భాగాలు అని కూడా అనుకోవద్దు. ఎందుకంటే ఏదైనా సరే ఒకటి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కొంచెం డీప్గా ఆలోచించాలి. ఎందుకంటే మనకి గరికిపాటి నరసింహారావు లాంటి వారు పెద్ద పెద్ద మహానుభావులు శుక్లాంబరధరం అనే పద్యం గురించి వివరించారు. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి శుక్లాంబరధరం పద్యం అర్థం కావాలి అని అడిగితే చూపించుద్ది. ఆయనే కాదు, ఇంకొక 4-5 అర్థం చెప్పారు. దానికి వాళ్ళు చెప్పిన అర్థం ఏంటంటే, శుక్లాంబరధరం, శుక్ల అంబరధరం, శుక్లము అంటే తెల్లని, అంబరము వస్త్రములు, దరం ధరించు, తెల్లని వస్త్రములు ధరించు విష్ణువు. ఇది వాళ్ళు చెప్పిన అర్థం. అందులో మనం గతంలో చెప్పుకున్నాం దీనికే, శుక్ల అంబరధరం. శుక్లము అంటే బిందువు, అంబరము నాద జనిత శక్తి, ధరం అంటే ధరణి భూమి. ఇట్లా మనం చెప్పుకున్నాం. ఈ 2 అర్థాలు కరెక్టే, కాదంటానికి ఏం లేదు. ఎలా కరెక్ట్ అంటే, నీటిలో ఈదేటప్పుడు పైన ఈదేవాడికి కనపడేది ఒకటే. పైన ఈతేస్తూ ఉండే వ్యక్తికి పైన ఉన్న అందాలు గిందాలు కనపడతా ఉంటాయి, లేదా నీటి పైన తేలే చెత్త చెదారం లేకపోతే ఇతరత్ర ఏయన్నా కానీ అవి కనిపిస్తూ ఉంటాయి. ఈ లోపలికి వెళ్ళిన వాడికి మాత్రం లోపల అడుగున రాళ్ళు రప్పలు లేదా ఏదైనా ఖనిజాలు ఉంటే అవి కనపడతా ఉంటాయి. పైన ఒకటి లోపల ఒకటి, అర్థాలు 2 అర్థాలు ఉంటాయి. అర్థము, అంతరార్థము. మనకు కావాల్సింది అర్థం కాదు, అంతరార్థం కావాలి. ఎందుకంటే రసవాదం ఎక్కడో గురువులు తెలిసి తెలియనట్టుగా, చెప్పి చెప్పనట్టుగా చెప్పబడ్డారు. ఉప్పు చింతపండు అనే వేమన గారి పద్యంలో కూడా గతంలో మనం చెప్పుకున్నాం. ఉప్పు అంటే ఉప్పు కాదు, చింతపండు అంటే చింతపండు కాదయ్యా, కానీ ఉప్పు అంటే ఉప్పే, చింతపండు అంటే చింతపండే అని మళ్ళీ అయ్యే కామెంట్లు. చింతపండు అంటే తాళకం ఆయన, వేరే ఏం కాదు. ఉప్పుని కనిపెట్టి తాళకాన్ని ఉప్పుగా మార్చగలిగినటువంటి బలమైన ఉప్పును మనం తయారు చేసుకోవాలి. అందుకే ఏంటి సనారి నాయన గారు ఓ పద్యంలో చెప్తాడు, భాస్కరుని చేత చీకటికి ఆస్కారమైంది, సూర్యుడితో మైలబడినటువంటి దానికి బలమైన దాన్ని కలుపుకొని పుటం వేయి, తాళకం ఏమవుతుందో చూసుకో అంటాడు. ఇక్కడ సూర్యుడికి మైలబడిన సూర్యుడి కంటే బలమైనది కలుపుకొని పుటమేస్తే, మైలబడినటువంటి సూర్యుడికి దానికంటే బలమైన దాన్ని కలిపి పుటమేసుకున్నప్పుడు
తాళకం ఏమవుతుందో చూసుకో అంటాడు. అంటే మైలబడినటువంటి సూర్యుడు అంటే తాళకం అక్కడ. ఇలాగా మనం ఎక్కడ అర్థం ఎక్కడ దొరుకుద్దో అంత లోపలికి వెళ్ళాలి. పైన ఎదుకుంటా పైన కనపడుతుంది అంత అద్భుతం ఆహా ఓహో అనుకుంటే అది రసవాదానికి పనికిరాదు. ఆధ్యాత్మికానికి మాత్రం పనికొచ్చుద్ది బ్రహ్మాండంగా అద్భుతంగా. కానీ రసవాదానికి అట్లా పనికిరాదు. అంతర్భాగాల్లోకి వెళ్ళి తెలుసుకోగలగాలి. అప్పుడు కొంతవరకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. వీడియోలు ఎంత పెరుగుతుంది, అందుకని ఈసారి చెప్పుకుందాం మళ్ళీ ఇంకా కొన్ని విషయాలు.